అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనర్సియా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఇంతకు ముందు క్లాసెస్ లో సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడుకున్నాం. సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, సెంట్రల్ టెండెన్సీలో 5 టైప్స్ ఉంటాయని, అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, ఇలా 5 టైప్స్ ఉంటాయని చెప్పుకొచ్చాం. అందులో ఫస్ట్ వన్ అయిన మనం అర్థమెటిక్ మీన్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో దాని యొక్క అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఏం చేద్దామంటే దానిని మనం ప్రాబ్లమ్స్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఇండివిజువల్ సిరీస్ లో అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డిస్క్రీట్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కంటిన్యూస్ సిరీస్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అంటే ఏమిటి, అందులో డిఫరెన్సెస్ ఏంటి, ఈ ఒకవేళ ఇచ్చిన సిరీస్ ఏ ఇండివిజువల్, కంటిన్యూస్, డిస్క్రీట్ సిరీస్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి, వీటన్నిటికి సంబంధించి నేను స్టాటిస్టికల్ సిరీస్ అని ఒక ఫుల్ వీడియో కూడా చేయడం అనేది జరిగింది. దీని ముందు ఉంటాయి, ఒకసారి అవి కూడా చూసుకోండి. అవి చూసుకుంటే మీకు ఎన్ని ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఇది ఇండివిజువల్ సిరీసా, ఇది కంటిన్యూస్ సిరీస్ అని మీకు అర్థమవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ రోజు క్లాస్ లో అర్థమెటిక్ మీన్ మనం ఈ సిరీస్ లో క్యాల్కులేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అర్థమెటిక్ మీన్ అనేది ఇంపార్టెంట్ అంటే మనం నెక్స్ట్ స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు వాటిన్నిటికీ బేస్ ఏదేంటంటే అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మనం యావరేజెస్ అంటాము, నెక్స్ట్ దీని తెలుగులో అయితే అంకమధ్యమం అంటాము, సరాసరి, ఇలా మనం పిలుస్తూ ఉంటాము. సో వీటిని మనం ఇప్పుడు నెక్స్ట్ క్యాల్కులేట్ చేసే ముందు ఒకసారి అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ కూడా మనం చెప్పిన వీడియోని ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే థియరీ కనుక అడిగారు అనుకోండి, మీరు ఆ వీడియో గురించి చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఈ రోజు మనం ఎనాలిసిస్ పార్ట్ లోకి ఎంటర్ అయిపోదాం. దీనికి ముందు వెళ్లే ముందు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయి. అలాగే రీజనింగ్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది. అవి కూడా మాకు బేసిక్స్ కూడా తెలియదు అన్న వాళ్ళ గురించి మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు దాన్ని కూడా రీజనింగ్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. అర్థమెటిక్ మీన్, దీన్ని మనం దేనికి ఇండికేట్ చేస్తాము, ఎక్స్ బార్. గుర్తుపెట్టుకుని ఎక్స్ బార్. అర్థమెటిక్ మీన్ మనం దేనికి ఇండికేట్ చేస్తాము అంటే ఎక్స్ బార్. మనకి చెప్పాను మీకు 3 సిరీస్ ఉంటాయి, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఇండివిజువల్ సిరీస్ లో మనకి సమ్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే వ్యక్తిగత శ్రేణులు. దీని తెలుగులో ఏమంటామంటే ఇండివిజువల్ సిరీస్ ని వ్యక్తిగత శ్రేణి అని తెలుగులో పిలుస్తాము. సో మనం ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఈ డేటాకి అన్గ్రూప్డ్ డేటా అంటాం. ఇది గ్రూప్డ్ వైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని అన్గ్రూప్డ్ డేటా అంటాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ ఉన్న డేటాని ఏమంటాం మనం, అన్గ్రూప్డ్ డేటా అంటాం. సో మనకి ఇందులో 3 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్. అలాగే డిస్క్రీట్ సిరీస్ లో 3 మెథడ్స్, ఈ 3 ఉంటాయి. కంటిన్యూస్ సిరీస్ లో కూడా ఈ 3 మెథడ్స్ ఉంటాయి. మనకి ఎక్కువగా ఏంటంటే డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ చెప్పేసి వదిలేస్తున్నారు. స్టెప్ డివియేషన్ మెథడ్ తర్వాత కంటిన్యూస్ సిరీస్ లో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఏం చెప్తానంటే స్టెప్ డివియేషన్ మెథడ్ కూడా నేను ఇందులో మీకు ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటి మేడం ఈ 3 మెథడ్స్ ఒకటి ఉంటే సరిపోదా అంటే, డైరెక్ట్ మెథడ్ కి ఇండైరెక్ట్ మెథడ్ కి డిఫరెన్సియేషన్ చెప్పినప్పుడు చెప్తాను. సో డైరెక్ట్ మెథడ్ మనం తెలుగులో ప్రత్యక్ష పద్ధతి అంటాము, ఇండైరెక్ట్ పద్ధతిని పరోక్ష పద్ధతి అంటాము, స్టెప్ డివియేషన్ మెథడ్ సోపాన విచలన క్రమ పద్ధతి అని మనం తెలుగులో అనుకుంటాం. తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వాళ్ళకి అర్థమవుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ లో మనకి ఏది చెప్తామంటే, ఇన్ ది డైరెక్ట్ మెథడ్ అర్థమెటిక్ మీన్ కెన్ బి obtained by adding all the items and then dividing the total by the number of items. అంటే మీకు ఇచ్చిన ఆల్ ది ఐటమ్స్ మనం ఏం చేస్తామో కలిపి యాడ్ చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకుంటారో ఆ నెంబర్ మనం తీసుకుని డివైడ్ చేస్తే ఆ వచ్చేదాన్ని ఏమంటామంటే యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఇన్కమ్ లెవెల్స్ తీసుకుంటే ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ ఎంత గ్రూప్ కి, లేకపోతే ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలోని ఎంప్లాయీస్ ఒక 10 మెంబర్స్ తీసుకుంటే ఆ 10 మెంబర్స్ కి యావరేజ్ ఇన్కమ్ ఎంత క్యాల్కులేట్ చేయమని అనుకోండి.
అప్పుడు మీరు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. చూడండి, సింబాలికల్లీ దీన్ని ఎలా రాస్తామంటే ఏఎం అన్న అర్థమెటిక్ మీన్ అని రాయొచ్చు మీరు, లేదా ఎక్స్ బార్ అని కూడా రాస్తారు. రాసి ఎందుకు ఎంత అంటే షార్ట్ కట్, అర్థమెటిక్ మీన్ అంతా రాయలేం కాబట్టి సింపుల్ గా ఎక్స్ బార్ అంటే మీకు వెంటనే ఐడెంటిఫికేషన్ స్టాటిస్టిక్స్ లో అర్థమెటిక్ మీన్ అని మీకు తెలుస్తుంది. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn బై క్యాపిటల్ N. x1 x2 x3 అనేవి ఏంటనేది మనకి చెప్పుకోవచ్చు అంటే హియర్ ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్. ఇప్పుడు x1 x2 x3 అండ్ సో xn అనేది దాన్ని ఏం రిప్రజెంట్ చేయొచ్చు, సింపుల్ గా సిగ్మా ఎక్స్. వీటన్నింటిని యొక్క టోటల్ ఏం తీసుకోవచ్చు, సిగ్మా ఎక్స్. సిగ్మా అంటే మొత్తము, టోటల్ అంటాము. మీకు ఎక్కడ సిగ్మా కనిపించింది దాని అర్థమైంది మీకు టోటల్ ఆఫ్ ఎక్స్ అని. ఓకే, సో x1 x2 x3 వీటన్నింటిని కలిపితే వచ్చిన వాల్యూని ఏమంటాం మనం, సిగ్మా ఎక్స్ బై ఎన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం ఎలా తీసుకుంటాము, క్యాపిటల్ ఎన్. సిగ్మా ఎక్స్ బై ఎన్ గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ ఫార్ములా ఏమిటి అనగా అంటే మీకు ఏ గుర్తు రావాలి, సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎప్పుడు కూడా మీకు చెప్తున్నాను, చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను, మీరు ఒక ఫార్ములా వేయగానే వెంటనే ఏం చేయాలి, మీరు కింద దాన్ని రిప్రజెంట్ చేయాలి. పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్ లో మనకి డెఫినేషన్ రాస్తాం. ఏమని రాస్తాము, బై ఇది arithmetic mean can be obtained by adding all the items and then dividing the total by the number of items అని రాసిన తర్వాత సింబాలిక్ అని చెప్పి ఫార్ములా వేసి దాని కింద మీరు కంపల్సరీ ఈ సిగ్మా ఎక్స్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఎక్స్ బార్ అంటే ఏంటి అనేది మీరు రిప్రజెంట్ చేయాలి. ఇలా చేస్తే మీకు మార్క్స్ ఉంటాయి. మీరు ఒక ఫార్ములా వేసి వదిలేస్తే మీకు వీటి మార్క్స్ పోతాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడే కాదు, మీరు ఫ్యూచర్ ఎంత పెద్దవాళ్ళై గొప్ప వాళ్ళైనా కూడా మీరు ఒక వెంటనే ఒక ఫార్ములా వేయగా దాని కింద వాటిని రిప్రజెంట్ చేయాలి. హియర్ ఎక్స్ బార్ అంటే ఏంటి, అర్థమెటిక్ మీన్. సిగ్మా ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్. అంటే క్యాపిటల్ ఎక్స్ యొక్క వాల్యూస్ అన్నిటిని కలిపితే వచ్చేది ఏంటంటే మనకి సిగ్మా ఎక్స్. ఆ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి, x1 x2 x3 ప్లస్ x4 ప్లస్ అండ్ సో ఆన్ x అని తీసుకుంటాం కదా, వాటన్నింటినీ మనం ఏం రిప్రజెంట్ చేస్తాము, ఎక్స్. వాటన్నింటినీ కలుపుగా వచ్చే వాల్యూ ఏంటి మనకి, సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎన్ అంటే ఏం రాస్తాము, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇండివిజువల్ సిరీస్ మనకి ఎఫ్ ఉండదు, ఫ్రీక్వెన్సీ ఉండదు. ఇండివిజువల్ సిరీస్ డేటా అంటే రిపీటెడ్ నెంబర్స్ ఉండవు. రిపీటెడ్ నెంబర్స్ వస్తే మనం ఫ్రీక్వెన్సీ వస్తుంది. రిపీటెడ్ నెంబర్స్ అట్లా ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ రానట్లయితే దాన్ని ఎలా ఉంటుంది, ఇండివిజువల్ సిరీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ లో ఫ్రీక్వెన్సీ ఉండదు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాము. ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ క్యాపిటల్ ఎన్. ఓకే, అర్థమైంది కదా. ఇండివిజువల్ సిరీస్ అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ అన్నింటినీ కలిపి దానిపై మీరు తీసుకున్న ఐటమ్స్ ఎన్ని వాల్యూస్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అయితే అన్ని డివైడ్ చేస్తే పెట్టి అప్పుడు మీకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, యావరేజ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. దీన్ని మనం ఇండివిజువల్ సిరీస్ దీన్ని ఏమంటాము, డైరెక్ట్ మెథడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. అందులో మనం చెప్పుకున్న ఫస్ట్ మెథడ్ ఏంటి, డైరెక్ట్ మెథడ్ లో ప్రత్యక్ష పద్ధతి. దీంట్లో మనం ఫార్ములా సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను అంటే ఒకరికి ఫస్ట్ బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ టైం వినగానే అర్థమైపోతుంది. కొద్దిగా అటు ఇటు ఉన్నారు, కొద్దిగా ఒకసారి రెండుసార్లు చెప్తే అర్థమవుతుంది. మనకి ఇంకా మాకు అసలు అర్థం కాదు మేడం, మాకు మ్యాథ్స్ టచ్ చేయదన్న వాళ్ళకి ఎక్కువసార్లు ఎందుకు చెప్తానంటే నేను వాళ్ళు కూడా బాగా చదివే వాళ్ళకి ఒక్కసారి ఇప్పుడు బాగా చెప్పాను అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి చెప్పేసరికి ఈజీ అయిపోతుంది. సో వాళ్ళని కూడా దృష్టిలో ఎక్కువ వాళ్ళ దృష్టిలో ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రిపీటెడ్ గా చెప్పడానికి రీజన్ అయితే అదే. సో ఈ విధంగా మనం ఇండివిజువల్ సిరీస్ లో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి, సిగ్మా ఎక్స్ బై ఎన్. మీరు నోట్స్ క్లియర్ గా రాసుకోండి. రాసుకున్నప్పుడు ఈ విధంగా మీరు చేస్తే వేరంటే ఏంటి, అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్, సిగ్మా ఎక్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ది వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మనం ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ మెథడ్ లో చేసినా, ఇండైరెక్ట్ మెథడ్ లో చేసినా, స్టెప్ డివిజన్ మెథడ్ లో చేసినా కూడా మీకు ఏ మెథడ్ లో చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది మనకి స్పెషాలిటీ ఏంటంటే
మీరు ఒకే ప్రాబ్లం తీసుకోండి, ఆ ప్రాబ్లం మీరు 3 రకాలుగా చేసినప్పుడు కూడా మీకు సేమ్ ఆన్సర్ వచ్చి తీరుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం అది ఎంతవరకు నిజమా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ తో. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 10 ఎంప్లాయీస్ ఇన్ ఎన్ ఆఫీస్. మనం ఒక ఆఫీస్ లో 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారంట. వాళ్ళ మంత్లీ ఇన్కమ్ మనకి ఇచ్చారు. ఎందులో ఇచ్చారు? రూపీస్ లో ఇచ్చారు. ఇన్కమ్ రూపీస్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 1780 rupees, 1760 rupees, 1690 rupees, 1750 rupees, 1840 rupees, 1920 rupees, 1100 rupees, 1800 rupees, 1050 rupees, 1950 rupees. మీకు ఇచ్చిన సమ్ ఎప్పుడు ఇండివిజువల్ సిరీస్ ఇస్తే అక్కడ ఫ్రీక్వెన్సీ అలా ఏమి ఉండవు. ఇచ్చిన వాల్యూస్ మీకు యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అప్పుడు మీకు ఏం అర్థమైపోద్ది? ఇండివిజువల్ సిరీస్ ఫస్ట్. నెక్స్ట్ రిపీటెడ్ గా నెంబర్స్ ఉండవు, అది కూడా చూసుకోండి. ఇచ్చి మీకు అర్థమెటిక్ క్యాల్కులేట్ చేయమంటే మీరు ఏం చేయొచ్చు? వాళ్ళు డైరెక్ట్ మెథడ్ చెప్పారు అనుకోండి, డైరెక్ట్ మెథడ్ చేసేస్తారు. లేదా స్పెషల్ గా ఒక మెథడ్ చెప్తే డైరెక్ట్ అయితే డైరెక్ట్, డిస్క్రీట్ అయితే డిస్క్రీట్, స్టెప్ డివిజన్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. లేదు వాళ్ళు ఏమి చెప్పిన డేటా ఇచ్చి మీకు నచ్చిన మెథడ్ చేసుకోండి అని వదిలేశారు అనుకోండి, మీకు ఈజీగా అయిపోద్ది ఈ మెథడ్. మిగతా 2 మెథడ్ల మీద కొద్దిగా ఈ మెథడ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి ఏంటి, ఎంప్లాయీస్ వేసుకున్నాను. ఎంతమంది ఎంప్లాయీస్ మనకి చెప్పారు ముందే, 10 మెంబర్స్. లేదనుకుంటే మీకు ఇచ్చినవి ఉంటుంది కదా డేటా, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 మెంబర్స్ మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఎంత మనకి 1780 మనకి అన్ని రూపీస్ లో నేను వేసాను. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇచ్చిన ఆన్సర్ ఇచ్చేటప్పుడు మనం ఇలాగా టేబుల్లో రాసుకోండి. టేబుల్లో రాసుకుని ఇలా ఒక్కొక్కరిది నేను ఫస్ట్ మెంబర్ది వేసుకున్నాను, సెకండ్ మెంబర్, థర్డ్ మెంబర్ ఇన్కమ్ వేసుకుని రూపీస్ లో రాసుకున్నాను. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఎప్పుడు కూడా మీకు చెప్పాను, ఇచ్చిన ఈక్వేషన్ మనకు ఫార్ములాస్ వస్తానే మనకి అర్థమెటిక్ మెయిన్ క్యాలిక్యులేట్ చేయగలము. ఇప్పుడు అర్థమెటిక్ మెయిన్ వాల్యూ ఎంత? ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ బై ఎన్. మనకి సిగ్మా ఎప్పుడు కూడా మీరు సమ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి ఫార్ములా చూడగానే మనకు అర్థమైపోతుంది. మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? సిగ్మా ఎక్స్ కావాలి, ఎన్ కావాలి. సిగ్మా ఎక్స్ అంటే ఏం చెప్పాను? మీరు తీసుకున్న అబ్జర్వేషన్ ని అన్నిటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది? సిగ్మా ఎక్స్. ఇప్పుడు ఇది x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 ప్లస్ x7 ప్లస్ x8 ప్లస్ x9 ప్లస్ x10 బై క్యాపిటల్ ఎన్. మనం ఈ అన్నిటికి బదులు ఏమనుకుంటామని చెప్పాము? సిగ్మా ఎక్స్. ఇప్పుడు మనం ఇన్కమ్ ఏమని చేసుకోవచ్చు అంటే ఎక్స్ గా తీసుకోండి. ఇన్కమ్ ఏమవుతుంది అప్పుడు? ఎక్స్. ఎక్స్ అనేది ఏం తీసుకుంటాము? ఇన్కమ్ ఇక్కడ ఎక్స్ గా రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు చెయ్యండి. ఎక్స్ బార్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏం కావాలి? సిగ్మా ఎక్స్ వాల్యూ కావాలి. సిగ్మా ఎక్స్ అంటే ఏమని చెప్పి, సిగ్మా అంటే టోటల్ అని అర్థం. దేని యొక్క టోటల్? ఎక్స్. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? ఇన్కమ్. ఇన్కమ్ ని మనం ఏం చేయాలి? మొత్తం ఆల్ వాల్యూస్ మనం యాడ్ చేయాలి కదా. యాడ్ చేద్దాం. 1780 ప్లస్ 1760 ప్లస్ 1690 ప్లస్ 1750 ప్లస్ 1840 ప్లస్ 1920 ప్లస్ 1100 ప్లస్ 1810 ప్లస్ 1050 ప్లస్ 1950. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది? 16,650 వచ్చింది. సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది? 16,650. ఇది సిగ్మా ఎక్స్ గుర్తుపెట్టుకోండి. సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 16,650 వేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఇలా ఈక్వేషన్ చేసేటప్పుడు ఈక్వల్ టు మధ్యలో మీరు బై రావాలి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏమో బై ఇలా ఈక్వల్ టు పైన అని, లేకపోతే ఈక్వల్ టు కింద ఇలా వేయడం కాదు. ఎప్పుడు ఈక్వల్ టు మధ్యలో రావాలి బై ఎప్పుడు కూడా. సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 16,650 ఒకటి వచ్చింది. నెక్స్ట్ మనకి సిగ్మా
ఎక్స్ వాల్యూ ఎంత 16,650. మనకి ఇంకొక వాల్యూ కావాలి, ఏంటి? ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ అంటే నేను చెప్పాను, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 అబ్జర్వేషన్స్. అవునా కదా? నెంబర్ ఆఫ్ మీరు ఎన్ని తీసుకున్నారు? 10 మందిని తీసుకున్నారు. మీరు ఎంత మందిని తీసుకున్నారో వాళ్ళ నెంబర్ ఎంత? 10 మెంబర్స్. ఇక్కడ మనకి ఇచ్చేసారు 10 ఎంప్లాయీస్ తీసుకున్నారు. 20 ఎంప్లాయీస్ తీసుకుంటే 20 వేస్తారు. సో ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ? 10. సో ఎప్పుడు కూడా మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఈ ఈక్వేషన్ ఏవి వేస్తున్నారో అవి సైడ్ అయ్యండి. ఇక లెఫ్ట్ సైడ్ వేసి ఇలా మనకి పెడితే బ్రాకెట్స్ అని పెట్టి చూపిస్తే వాళ్ళకి మనకి మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మరి సిగ్మా ఎక్స్ వాల్యూ ఎంత? 16,650 ఇక్కడ వేసాను. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10. therefore ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎంత? ఈ జీరో క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఎక్స్ బార్ 1,665 రూపీస్ ఆ కంపెనీ ఆఫీస్ యొక్క యావరేజ్ శాలరీ. సో ద యావరేజ్ శాలరీ, ద ఇన్కమ్ యావరేజ్ శాలరీ అంటే ఇప్పుడు 1,665 రూపీస్ వచ్చింది. ఆ ఆఫీస్ లో 10 మంది యొక్క యావరేజ్ ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారు? 1,665 రూపీస్. సో దీన్ని మనం ఏమంటాం? ఎక్స్ బార్. అర్థమైందా? మనకి ఇచ్చింది ఇండివిజువల్ సిరీస్ ఏం చేసాము? ఇచ్చిన వాల్యూస్ లో మనం ఇలా టేబుల్ వేసుకున్నాము, మొత్తం చేయడం క్లియర్ గా చేసుకున్నాము. ఏం మనకి సిగ్మా ఎక్స్ బై ఎన్ అన్నాం. ఎక్స్ అంటే చెప్పండి, మీరు ఎగ్జామ్ లో మాత్రం రాసేటప్పుడు ఇక్కడంటే నేను రాయలేదు ఎందుకంటే ముందు రాశాను కాబట్టి. కానీ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు ఈ టేబుల్ వేసి ఇలా ఈక్వేషన్ ఇచ్చి ఈక్వేషన్ కింద సిగ్మా ఎక్స్ అంటే ఏమిటి, ఎన్ అంటే ఏంటో చెప్పిన తర్వాత మీరు సమ్ చెయ్యండి. ఓకేనా? అలా సమ్ చేస్తే సరిపోతుంది. therefore మనకి ఎంత వచ్చింది? 1,665 రూపీస్ ఇస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ 10 ఎంప్లాయీస్. అర్థమైందా? మనకి ఇలా క్లియర్ పిక్చర్ ఇచ్చేసి ఇండివిజువల్ సిరీస్. ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ లో మనం డైరెక్ట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, గుర్తుంది కదా? ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ఏంటి? షార్ట్ కట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్, తెలుగులో పరోక్ష పద్ధతి అంటాం. దీనికి ముందు దానికి కొద్దిగా చిన్న ఎక్స్టెన్షన్ ఉంటుంది అంతే, ఎక్కువ ఏమి ఉండదు. ఇది కూడా చాలా సింపుల్ మెథడ్. ఈ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ లో మనకు చెప్పుకునేది ఏంటంటే, ఇన్ ది షార్ట్ కట్ మెథడ్ one of the items, usually the middle item, will be taken as the assumed mean and the divisions are calculated from the assumed mean. assumed mean అంటే ఊహించిన సగటు, తెలుగులో ఊహించిన సగటు. మీకు ఇచ్చిన ఉంటుంది కదా డేటాలో, మనం ఎక్స్ అనుకున్నాం, ఇందాక ఇన్కమ్ ఏమనుకున్నాము? ఎక్స్ అనుకున్నాం. అందులో మీరు ఏం చేస్తారు? ఒక వాల్యూని మీరు ఊహించిన సగటు అంటే assumed mean గా తీసుకుంటారు. తీసుకుని ఆ వాల్యూని మీరు తీసుకున్న 10 వాల్యూస్ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. గా వచ్చిన వాల్యూని ఏమంటాం? మనం డి అంటాం, సిగ్మా డి గా తీసుకుంటాం. కొంతమంది సిగ్మా డిఎక్స్ గా తీసుకుంటారు. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్స్ లో మనం ఎలా తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క ఏమంటారు వాల్యూ అయితే మారిపోకూడదు. మీరు డిఎక్స్ అన్నా డిఎన్నా ఒకే మీనింగ్ రావాలి మీరు చేసేటప్పుడు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. In the shortcut method, one of the items, usually the middle item will be taken as the assumed mean and the deviations are calculated from the assumed mean. మీకు ఎందుకు మిడిల్ వాల్యూ అన్నారంటే, మిడిల్ వాల్యూ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ప్లస్ లో మైనస్ లో సరిపోతాయి. కానీ assumed mean లో మీరు మిడిల్ వాల్యూ తీసుకోవాలనే లేదు. మీరు ఏ వాల్యూ తీసుకున్నప్పటికీ కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 10 ఇన్కమ్ తీసుకున్నాం కదా 10 మెంబర్స్ వి, ఆ ఇన్కమ్ లో మీరు ఏది తీసుకున్నప్పటికి కూడా assumed mean ఏది తీసుకున్నప్పటికీ కూడా మీకు ఒకే ఆన్సర్ వస్తుంది. అది దీని స్పెషాలిటీ. మనకి డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, సబ్డివిజన్ ఏ మెథడ్ చేసిన ఎలా ఒక వాల్యూ వస్తుందో అలాగే మీరు assumed mean ఏది తీసుకున్నప్పటికి కూడా మీకు ఇచ్చిన వాల్యూ అనేది వచ్చే వాల్యూ ఒకటే ఆన్సర్ వస్తుంది, చేంజ్ అయితే ఉండదు. మిడిల్ గా తీసుకుంటే ఏంటంటే కొంచెం ప్లస్ లో మైనస్ ఈజీగా టాలీ అయిపోతాయి. మీ మ్యాథ్స్ అయినా వచ్చి బాగా చేసుకుంటాను, నో ప్రాబ్లం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లో మీరు ఏ ఐటమ్ అన్నా తీసుకోండి,
ఒకవేళ మీరు ఏమన్నా క్లాస్ లో ఉన్నట్లయితే చూసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కటి తీసుకోండి. మేము మా క్లాస్ అలాగే తీసుకునే వాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మేము తీసుకున్నప్పటికీ అందరికీ సేమ్ ఆన్సర్స్ వచ్చేవి. అలాగే మీరు కూడా చేసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, దీని యొక్క ఫార్ములా ఏంటి? ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం యాడ్ అయ్యాయి? ఏ ప్లస్. ఏ అంటే ఇక్కడ ఏంటి మనకు చెప్పాను. మళ్ళీ నేను ఫార్ములా వేసిందని ఏం చేశాను? ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్ అని, ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, సిగ్మా డి అంటే ఎక్స్ మైనస్ ఏ. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ అనుకుంటే అందులో మీరు ఒక వాల్యూ తీసుకున్నప్పుడు దాన్ని ఎస్యూమ్డ్ మీన్ అంటాము. ఆ ఎస్యూమ్డ్ మీన్ ని మీరు తీసుకున్న వాల్యూస్ నుంచి తీగా వచ్చిందాన్ని ఏమంటాము? డి. డి అంటాము. డికి వచ్చిన వాల్యూస్ అన్నిటిని కలిపి ఏమంటాం మనం? సిగ్మా డి. సిగ్మా ఇస్ గ్రీక్ లెటర్. సిగ్మా అంటే టోటల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, టోటల్ అయితే మొత్తం మీరు ఏం తీసుకున్న దాని యొక్క మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సిగ్మా. కాబట్టి డి అంటే ఎక్స్ మైనస్ ఏ వచ్చే వాల్యూలు మొత్తము సిగ్మా డి అవుతుంది. ఎక్స్ మైనస్ ఏ అంటే మీకు ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ అనుకుంటే అందులోంచి మీరు ఊహించిన సగటు ఆర్ ఎస్యూమ్ తీసివేయగా వచ్చిన వాల్యూస్ ని డి అంటాము. ఇప్పుడు సమ్ చెప్తాను, మీకు అందరూ తెలిసిపోతుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మీకు ఇండివిజువల్ సిరీస్ లో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాము. అదే డిస్క్రీట్ సిరీస్ లో మనకి ఫ్రీక్వెన్సీ వస్తుంది కాబట్టి అక్కడ సిగ్మా ఎఫ్ గా తీసుకుంటాము. సో ఇండివిజువల్ సిరీస్ లో మీరు అసలు ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు, రిపీటెడ్ నెంబర్స్ కూడా మనకి రావు. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గుర్తుంది కదా? ఎస్యూమ్డ్ మీన్ అనేది మనకి ఎక్స్ట్రా అయింది, గుర్తుపెట్టుకోండి. ఇందులో సిగ్మా ఎక్స్ బై ఎన్, ఇది ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. అర్థమైంది కదా? ఇప్పుడు మనం దీని అంతటిని మనం ఒక ప్రాబ్లం లో చేద్దాం. డైరెక్ట్ మెథడ్ లో చేసిన ప్రాబ్లమ్ ఇండైరెక్ట్ మెథడ్ లో కూడా చేద్దాం. మీకు ఏం చెప్పాను? డైరెక్ట్ మెథడ్ లో వచ్చిన ఆన్సర్ మీకు ఇండైరెక్ట్ మెథడ్ లో కూడా వస్తుంది అని చెప్పాను కదా. వస్తుందో రాదో చెక్ చేద్దాం. అలాగే మీరు ఈ సమ్ చేసేటప్పుడు మీరు నేను ఒక ఎస్యూమ్డ్ మీన్ తీసుకుంటాను, మీ ఫ్రెండ్స్ అందరూ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎస్యూమ్డ్ మీన్ తీసుకుని చేసి ఆన్సర్ మీద నాకు కామెంట్ లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం సమ్ చేద్దాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 10 ఎంప్లాయీస్ ఇన్ ఏ ఆఫీస్. ఒక ఆఫీస్ లో 10 మెంబర్స్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఇచ్చారో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు టేబుల్లో ఉన్న సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డైరెక్ట్ మెథడ్ లో చెప్పిన టేబులే. మీరు డైరెక్ట్ మెథడ్ కి ఒక కాలం ఎక్స్ట్రా. మీ కాలం అంటే ఏంటి? నిలువ వరుసనేమో కాలం అంటాము, అడ్డు వరుసని రోస్ అంటాము. ఓకే, మనం ప్రతి స్టెప్ కి ఏమవుతుందంటే డైరెక్ట్ మెథడ్ కి ఇండైరెక్ట్ మెథడ్ డిఫరెన్స్ అంటే డైరెక్ట్ మెథడ్ మనం ఇక్కడితో ఎక్స్ప్లెయిన్ చేసాము, 2 కాలమ్స్. నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ కి ఒక కాలం ఎక్స్ట్రా అవుతుంది. నెక్స్ట్ స్టెప్ డివిజన్ మీదకి ఒక కాలం ఎక్స్ట్రా వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మనం ఎప్పుడు కూడా మీకు ముందే చెప్పాను, ముందు షార్ట్ కట్ మెథడ్ కానీ మనకి ఏం గుర్తు రావాలి? ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. ఏ అంటే ఏంటి? ఎక్స్ బార్ అంటే మీకు తెలుసు అర్థమెటిక్ మీన్ అని, ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్ అని, సిగ్మా డి అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ లోంచి ఎస్యూమ్డ్ తీగా వచ్చిన టోటల్ వాల్యూ అని మనం సిగ్మా డిగా తీసుకుంటాం చెప్పాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఫార్ములా చూడగానే మీకు క్లారిటీ వస్తుంది. మనకి తెలియాల్సింది ఏంటి? ఏ తెలియాలి. ఏ అంటే మీకు ఏం చెప్పాను? ఊహించిన సగటు తెలుగులో. అంటే మీరు ఒక ఎస్యూమ్ చేసుకుంటారు, మీరు ఒకటి అనుకుంటారు, అనుకోవడం ఊహించడం. సో మీకు మనం చెప్పాను ఈ డెఫినేషన్ లో మిడిల్ ఐటమ్ తీసుకుంటే అని చెప్పారు. కానీ మీరు ఈ 10 నెంబర్స్ మీకు నచ్చింది తీసుకోండి, ఏ తీసుకున్నా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే తీసుకుంటారో అదే నెంబర్ ఏ ప్లేస్ లో వేస్తాం కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ 10 మీరు ఏదైనా తీసుకోండి, 717 తీసుకోవచ్చు, 1920 మీకు నచ్చింది తీసుకోండి. 10 నెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెయ్యండి, ఒక్కొక్కరు ఒకటి తీసుకోండి, అప్పుడు మీకు డౌట్ ఉండదు. ఓకే, నేనైతే 1840 తీసుకుంటాను. 1840 1840 ఎస్యూమ్డ్ మీన్ గా నేను తీసుకుంటున్నాను. 1840 ఇస్ ద ఎస్యూమ్డ్ మీన్ నేను తీసుకుంటున్నాను. మీరు 1920 తీసుకోవచ్చు, 16 మీరు ఏదైనా తీసుకోండి. నేనైతే మాత్రం 1840 తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాము? మనకి ఇంకేం కావాలి? ఇక్కడ ఏ తెలిసింది,
సిగ్మా డి అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ. అంటే ఇచ్చిన వాల్యూస్ మనం ఇందాక చెప్పు, మీకు ఏదైతే ఇస్తారో వాల్యూస్ ని, ఆ వాల్యూస్ మీరు ఏమనుకోవాలి? ఎక్స్ అనుకుంటారు. సో దిస్ ఇస్ ద ఎక్స్. ఇచ్చిన ఇన్కమ్ మీరు ఏమనుకున్నారు? ఎక్స్ అనుకున్నారు. ఓకే, ఎక్స్. ఎక్స్ ఏం చేయాలి ఇప్పుడు? డి అంటే డి, ఇదిగోండి డి అంటే ఎక్స్ మైనస్ ఏ. అంటే ఎక్స్ ఇది అనుకుంటే మైనస్ ఏ చేస్తే వచ్చే వాల్యూ మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ అంటే మీకు తెలుసు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీకు 10. లేదు మీరు ఈ కాలం కొంతమంది వేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు వీటిని లెక్క పెట్టేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 మీరు ఇలా కూడా లెక్క పెట్టేసుకోవచ్చు. ఇది ఎందుకు వేసానంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ అంటే ఎంత? 1780 మైనస్ 1840. 1840 చూడండి. ఎక్స్ ఏమో 1780 ఫస్ట్ రోకి, నేను అందులో చేసేస్తున్నాను 1840. ఎందుకంటే ఎస్యూడ్ మీన్ ఎక్స్ వాల్యూ నుంచి ఎస్యూడ్ మీన్ తీయాలి. ఏ అంటే ఇక్కడ మనకి 1840 తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు చెయ్యండి, 1780 మైనస్ 1840 ఎంత? -60. గుర్తుపెట్టుకోండి, మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయొచ్చు ఎగ్జామ్ లో. స్టాటిస్టిక్స్ కానీ క్వాంటిటీ మ్యాథ్స్ మీరు యూజ్ చేసినప్పుడు క్యాలిక్యులేటర్ అలౌ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే మనం 1840 లోంచి 1780 తీసేస్తే వచ్చే వాల్యూ 60. మనకి రెండు గుర్తులు వేరువేరుగా ఉన్నప్పుడు తీసేసి పెద్దదాన్ని గుర్తేస్తాం. ఇది పెద్దది ఏంటి? 1840 కాబట్టి పెద్దదాని సింబల్ వేసాం. ఇది రీజన్. లేదు మేడం మాకు సింబల్స్ అన్ని మా వల్ల కాదనుకుంటే డైరెక్ట్ గా క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోండి. 1780 నుంచి 1840 తీసేయండి, 6 - 60 చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ మైనస్ అంటే ఏంటి? సెకండ్ వన్ 1760 మైనస్ 1840 చూడండి ఎంతో. మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు డైరెక్ట్ గా వాల్యూ చేసేస్తే సరిపోతుంది. నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే మీకు ఎవరైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థమవుతుందండి. లేకపోతే మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది ఏంటంటే డౌట్లు వస్తాయి కదా మీకు. -1840 ఈక్వల్ టు -80. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ 1690 మైనస్ 1840 చూడండి ఎంతో. 1690 మైనస్ 1840 ఈక్వల్ టు -150. ఇంకోటి చెప్తున్నా వినండి, సింబల్స్ ఎప్పుడు వదిలేసండి. అర్థమైంది? ప్లస్ లో మైనస్ వదిలేస్తాము. కొంతమంది మా స్టూడెంట్స్ చూస్తున్నాను, సింబల్స్ వదిలేస్తారు. ఇచ్చిన సమ్మె ఉడికిస్తే అక్కడేమో సింబల్స్ మార్చడం ఏమవుతుంది? ఆన్సర్ మారిపోతుంది. ఇప్పుడు -3x² ఇచ్చారు మన సమ్, మీరేమో +3x² రాసేసి ఎగ్జామ్ నాకు మన్నా చేసుకొచ్చేస్తున్నారు. ఆన్సర్ చూస్తే వేరేగా ఉంటుంది. సో ఇచ్చినప్పుడు మీరు సింబల్స్ వదలకండి. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ వేయండి. ఒక్క సింబల్ మారిపోయినా మొత్తం వాల్యూ మారిపోతుంది. మీకు ఫుల్ మార్క్స్ రావాల్సిన ప్రాబ్లము మొత్తం మార్క్స్ రాకుండా పోవచ్చు. నెక్స్ట్ వన్ 1750 మైనస్ 1840. 1750 మైనస్ 1840 -90. నెక్స్ట్ 1840 మైనస్ 1840 ఎంత? సేమ్ జీరో వచ్చేస్తుంది కదా మనకి. 1840 నుంచి 1840 చేస్తుంటే 0. నెక్స్ట్ 1920 మైనస్, మళ్ళీ ఇక్కడ ఎస్యూమ్ ఇదిగో ఎక్స్ అంటే ఈ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్. ఏ వాల్యూ అంటే 1840 తీసుకున్నాను కాబట్టి 1840 చూడండి. 1920 మైనస్
1840 ఈక్వల్ టు ఎంత 80. ఏం 80 +80, అది మర్చిపోకండి. +80 ఎందుకంటే 192 పెద్దది కాబట్టి పెద్దని గుర్తు ప్లస్ కాబట్టి ప్లస్ చేశాను. నెక్స్ట్ 1100 మైనస్ 1840 చూడండి ఎంతో 1100 మైనస్ 1840 ఎంత -740 -740. నెక్స్ట్ 1810 మైనస్ 1840 -30. 1810 మైనస్ 1840 ఎంత పెద్దది ఇక్కడ మనకు 1840 కాబట్టి -30. నెక్స్ట్ 1050 మైనస్ 1840 1050 మైనస్ 1840 మైనస్ 790. నెక్స్ట్ 1950 మైనస్ 1840 110. 1950 మైనస్ 1840 ఎంత 110. ఓకే, మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది ఏ విధంగా చేయాలో. ఎక్స్ మైనస్ ఏంటి ఎక్స్ లోంచి వేరే వాల్యూ చేసాం. ఇప్పుడు మనకి సిగ్మా డి అంటే ఏంటి? ఇప్పుడు మనం ప్లస్లన్నీ కలపండి, మైనస్లన్నీ కలపండి, రెండింటిలోంచి తీసేస్తే వచ్చిన వాల్యూ మీకు ఏమవుతుంది? సిగ్మా డి అవుతుంది. ఇప్పుడు చేద్దాం, మైనస్లన్నీ యాడ్ చేద్దాం. 60 ప్లస్ 80 ప్లస్ 150 ప్లస్ 90 ప్లస్ 740 ప్లస్ 30 ప్లస్ 790 ఈక్వల్ టు 1940. ఏంటి సింబల్ ఇక్కడ? -1940 గుర్తు పెట్టుకోండి. 1940. మళ్ళీ ఇంకోసారి క్యాల్కులేట్ చేద్దాము. 60 ప్లస్ 80 ప్లస్ 150 ప్లస్ 90 ప్లస్ 740 ప్లస్ 30 ప్లస్ 790 ఈక్వల్ టు 1940 -1940. మైనస్ అన్ని మనం ఏం చేసాము? యాడ్ చేసాం. ఇప్పుడు ప్లస్ యాడ్ చేద్దాం. ప్లస్ ఇక్కడ తక్కువే ఉన్నాయి కాబట్టి 80 ప్లస్ నెక్స్ట్ 110. 80 ప్లస్ 110 ఎంత? 190. ఇప్పుడు 1940 మైనస్ 190 ఎంత? 1750 ప్లస్ 190. ఇప్పుడు మనకి పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి -1750 ఇస్ ద సిగ్మా డి. చూడండి, ఫస్ట్ నేను చేశాను మైనస్లన్నీ టోటల్ చేశాను, తర్వాత ప్లస్లన్నీ టోటల్ చేశాను. మైనస్ టోటల్ చేయవలసిన వాల్యూ ఎంత? -1940. తర్వాత ప్లస్ టోటల్ చేస్తే 80 ప్లస్ 110 2 ఉన్నాయి కాబట్టి టోటల్ చేస్తే ప్లస్ 190. రెండు గుర్తులు వేరువేరుగా ఉంటే ఏం చేయాలి? మనం తీసేసి పెద్దదాని గుర్తు వేయాలి. 1940 నుంచి 190 తీస్తే ఎంత? 1940 మైనస్ 190 ఈక్వల్ టు 1750. ఏంటి మరి పెద్దదాని గుర్తు ఇక్కడ ఏంటి? మైనస్. సో -1750 అనేది ఏంటి? సిగ్మా డి. సో మనకు చూడండి సిగ్మా డి వాల్యూ అంటే ఇప్పుడు అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం 17 -1750. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే ఎన్ని?
n అంటే ఎంత? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10, therefore 10. x బార్ ఈక్వల్ టు ఏ అంటే మనం ఎంత తీసుకున్నాము? 1840. అంటే మీరు ఏదైతే ఊహించిన సగటుగా తీసుకున్నారో ఆ వాల్యూ ఏం చేస్తారు ఇక్కడ? 1840 ప్లస్, చూడండి ప్లస్ కి మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ గా వెయ్యాలి, బై చూసుకోండి. సిగ్మా డి ఎంత వచ్చింది? -1750 -1750 by 10 -1750 by 10. Therefore x bar equal to 1840 plus ఇదేం చేయొచ్చు? ఈ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏం మిగిలింది? -175. Therefore x bar equal to 1840 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్ -175. మనకి తెలుసు కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇవన్నీ మనం 6th క్లాస్ లో చదువుకున్నాం. ఇవన్నీ అది ఇక్కడ మనం చేస్తాం. Therefore x bar equal to, చూడండి 1840 మనకు కామన్ గా ఉంది. మనకి ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన 175. ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 175. ఇప్పుడు చేయండి 1840 మైనస్ 175. చూడండి 1665. Therefore the average income is 1665. చూసారా, మనకు ఆన్సర్ వచ్చేసింది. మనం ఇంతకు ముందు ఇదే సమ్ము డైరెక్ట్ మెథడ్ లో చేస్తే వచ్చిన ఆన్సర్, మనకి ఇండైరెక్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ లో చేసిన ఆన్సర్ సేమ్ వచ్చిందా లేదా? ప్రాసెస్ వేరైనా కూడా మనకి సేమ్ ఆన్సర్ మనం వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. మనకి ఇచ్చిన సమ్ ఏంటి తెలుసు కదా. ఒక ఆఫీస్ తీసుకుంటే ఆఫీస్ లో 10 ఎంప్లాయీస్ ఇన్కమ్ ఇచ్చి ఆ యావరేజ్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయమన్నారు. మీకు యావరేజ్ అని ఎందుకు అంటామంటే మొత్తం అందరి యొక్క ఇన్కమ్ తెలుసుకోలేం కాబట్టి ఒక యావరేజ్ సరాసరి సగటుగా అందరికి యావరేజ్ గా కలిపి చెప్తాం కాబట్టి ఒక సరాసరి వాల్యూ చెప్పండి అని మనం క్యాల్కులేట్ చేశారు. అంటే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఇలా చెప్పడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటనేది మనం అర్థమెటిక్ మీద డిస్కస్ చేసాం. ఒకసారి ఇది అది చూడండి, వీడియో తెలుస్తుంది. సో మనకి ఎంప్లాయీ ఈ కాలం వేస్తే వేయను, లేకపోతే లేదు ఇండివిజువల్ సిరీస్ కి. సో మీరు వేసుకుంటే హ్యాపీ. అర్థమైందా? మీకు ఎప్పుడు మీ కంఫర్ట్ చూసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా చేయండి. అలాగే చూడండి, ఒక సమ్ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా మనం చేసినప్పటికీ మనం క్లారిటీగా చెయ్యాలి, మనకి అర్థం అవ్వాలి. అలాగే మనకి పేపర్ వాల్యూ చేస్తున్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ప్రతిదీ కూడా క్లియర్ గా వేసుకొచ్చాను. మీకు చేసేటప్పుడు కూడా క్లియర్ గా చెప్పాను, ఎందుకంటే మీకు అర్థమైపోవడానికని. సో 1 2 3 4 5 6 7 8 10 మెంబర్స్ చేసాము. అలాగే వీటిని ఇచ్చిన మనకి ఇన్కమ్ ని మనం వరుస 10 వేసుకున్నాం. ఇప్పుడు మనకి షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. మనకి ఏ అంటే ఏంటని చెప్పుకున్నాము ముందు? ఎస్యూమ్డ్ మీన్ అని చెప్పాం. మీరు ఎగ్జామ్ లో మాత్రం రాసేటప్పుడు ఇలా కనుక సంబంధిస్తే ఇక్కడ ముందు బేర్ ఈ ఈక్వేషన్ వేసి ఈ ఫార్ములా వేసిన కింద బేర్ అని రాసి ఇవన్నీ ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సిగ్మా డి అంటే చెప్పండి కదా, అంతా మీరు రాసిన ఎక్స్ మైనస్ అన్ని రాసిన తర్వాత అప్పుడు మీరు ఇలా ఏ అంటే ఏంటి సిగ్మా డి అన్ని వాల్యూ వేసిన తర్వాత మీరు సబ్స్టిట్యూట్ చెయ్యాలి. ఓకేనా? మీకు ఎందుకు ఇలా మీకు 10 సార్లు చెప్తున్నానంటే పేపర్ వాల్యూ చేసేటప్పుడు మీకు డివైడ్ చేస్తారు. ఇంట్రొడక్షన్ కింద ఫార్ములా వేసి దాని కింద రిప్రజెంట్ చేస్తున్న మార్కులు, సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ వేసినందుకు, ఇలాగ టేబుల్ వేసినందుకు ఇలా మీరు వేస్తారు. మేము టేబుల్ కరెక్ట్ గా చేసాం మేడం, మేమైతే సరిగ్గా వేయలేదు, మాకు 15 15 వచ్చేదని 15 15 వేయరు. ఎస్ఐ అనుకుందాం ఎగ్జామ్, మీకు ఇది బాగా వేసి అందులో మేము సరిగ్గా వేయకపోయి మార్కులు తగ్గించేస్తారు. సో మనం ప్రతి ఎవ్రీ స్టెప్ ఫాలో అవ్వాలి. మన ఇష్టం వచ్చినట్లు చేయకండి దయచేసి. ఓకే, మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నాకు ఇది ఉందనుకోండి, ఎంత వేయని అవసరం లేదు, నాకు తెలిసిపోద్ది ఆన్సర్ చేసేటప్పుడు. కానీ మరి నేను అలా చేసేస్తే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. సో మనం చెప్పేటప్పుడు ప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఎంత వరకు వచ్చిందని టెస్ట్ చేస్తారు ఎగ్జామ్ లో. ఆ టెస్ట్ మనం ఇక్కడ
డిస్ప్లే చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ వాల్యూస్ వేసాం. వేగ మనకి ఏమొచ్చింది, ఏమనుకున్నాం మనం, ఇచ్చిన వాల్యూస్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ అనుకుంటాము. ఇండివిజువల్ సిరీస్ లో మనం వాళ్ళు ఏమి ఇచ్చిన వాల్యూస్ మేము ఏమనుకుంటాము, ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి, ఇన్కమ్. ఇన్కమ్ ఈజ్ ద ఎక్స్. ఓకే, ఎక్స్ అనుకున్న తర్వాత మనకి ఒక వాల్యూని ఎస్జ్యూమ్ చేసుకోమని. ఎస్జ్యూమ్ అంటే ఊహించడం. మనకి ఎస్జ్యూమ్షన్స్ అంత థియరీ చెప్పుకున్నప్పుడు ప్రమేయాలు అంటే మీరు ఈ విధంగా ఉంటే నా థియరీ అప్లై అవుతుంది అని చెప్పి మీరు ఎస్జ్యూమ్షన్ స్టడీ చేస్తారు కదా థియరీస్ లో మనకి. అలాగే మీరు ఒక ఎస్జ్యూమ్ మీద తీసుకుంటారు. మీరు ఎస్జ్యూమ్ మీద తీసుకునేటప్పుడు మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఏ తీసుకున్నప్పుడు కూడా మీకు సేమ్ ఆన్సర్ 1660 ఆన్సర్ వచ్చి తీరుతుంది అంతే. మీరు ఇక్కడ 1100 తీసుకుంటే ఇక్కడ అప్పుడు 1780 మైనస్ 1100 వేస్తారు. అప్పుడు 1810 తీసుకుంటే 1780 మైనస్ 1810 వేస్తారు. సో అప్పుడు ఇక్కడ 1810 తీసుకుని ఇక్కడ ఏమవుతుంది, 1810 అవుతుంది. ఏ అనేది గుర్తుంది కదా. ఇప్పుడు మనకి 1780 మైనస్ ఎస్జ్యూమ్ మీన్ ఏంటి, 1840. ఎందుకంటే డి అంటే ఏమని చెప్పుకున్నాము, ఎక్స్ మైనస్ ఏ కాబట్టి ఎక్స్ లోంచి ఏ అనేది తీసేగా వచ్చే వాల్యూ ఏమవుతుంది, స్మాల్ డి అవుతుంది. దీని తెలుగులో మనం విచలనాలు అంటాం మనం. సో -60. అలాగే 1760 మైనస్ ఎస్జ్యూమ్ మీన్ 1840 తీస్తే -80. అలాగే ఇక్కడ తీస్తే -150, మళ్ళీ -90, 0, 80, 740, 30, 790, 110 వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు మీరు సిగ్మా డి కావాలి. అక్కడ మనకి సిగ్మా డి రావాలంటే మనం ప్లస్లన్నీ కలపాలి, మైనస్లన్నీ కలపాలి. అంతేగాని మైనస్లు ప్లస్ నచ్చినట్లు కలిపేస్తామంటే కుదరదు. మన రూల్స్ అంటే రూల్సే. ప్లస్లన్నీ కలపాలి, ఒక దగ్గర వాల్యూ వేసుకోవాలి, మైనస్లన్నీ కలిపి ఒక వాల్యూ వేసుకోవాలి. సో మనం మైనస్లన్నీ క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది, 1840 వచ్చింది. ప్లస్లన్నీ చేస్తే 190 వచ్చింది. మైనస్ నుంచి ప్లస్ తీయాలి కదా, తీస్తే మనకి ఎంత వచ్చింది, 1750. పెద్ద సింపుల్ మైనస్. ఓకే, మీకు ఒకవేళ కనిపించట్లేదు అనుకోండి, జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని మీకు క్లారిటీగా వస్తుంది. జూమ్ చేసుకుని నోట్ చేసుకోండి. అంటే మరి మీకు అంత పెద్ద పెద్ద అక్షరాలు వేసి చెప్తే సరిపోదు. ఓకేనా. ఇప్పుడు మనకి సమ్ లో మనకి ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. ఏ అంటే మనకి ఏం తీసుకున్నాం, ఎస్జ్యూమ్ మీను 1840. సిగ్మా డి అంటే మనకు వచ్చింది ఎంత వచ్చింది, 1750. నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని 10. సో 10 వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ బార్ అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ అంటే 1840 ప్లస్ సిగ్మా డి అంటే -1750 బై ఎన్ అంటే క్యాపిటల్ ఎన్ అంటే 10. ఇప్పుడు 1840 ప్లస్ మనకి తెలుసు కదా 10 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగిలింది అక్కడ, -175. గుర్తు పెట్టుకోండి. మీరు సింబల్స్ వదిలేస్తాము, సింబల్స్ ప్లస్ వేసుకోండి, ప్లస్ అయితే మానేస్తామంటే ఇక్కడ మొత్తం ఆన్సర్ పోతుంది. మీరు అబ్జర్వ్ చేశారా, నేను మొత్తం డౌట్ వస్తుంది అని చెప్పేసి మొత్తం బ్రాకెట్ పెట్టేశాను, కంగారు పడకూడదని. ఇప్పుడు 1840 ప్లస్ మళ్ళీ -175. ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ ఏమవుతుంది, మనకి మల్టిప్లై చెయ్యాలి. ఈ బ్రాకెట్ కి అర్థం ఏంటి, గుణకారం, మల్టిప్లికేషన్ చెయ్యమని అర్థము. సో 1840 ఈ ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ -175. ఇప్పుడు ఎక్స్ బార్ ఈక్వల్ టు 1840 నుంచి -175 తీస్తే వచ్చే వాల్యూ 1665 రూపీస్. అర్థమైందా. మనకి యావరేజ్ ఇన్కమ్ ఇప్పుడు ఎంత, therefore the average income is 1665 రూపీస్. వాళ్ళ యొక్క కంపెనీ యొక్క యావరేజ్ శాలరీ ఫర్ ఎంప్లాయీకి మనం అలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఇక్కడ 1665 రూపాయల కింద చూపిస్తుంది. అర్థమైందా. ఇది మనకి ఏ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. ఓకే, షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా మనకి ఇది. ఓకే కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి మాక్సిమం టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఉంటుంది. నేను నెక్స్ట్ కూడా ఇంకో మెథడ్ ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఆ మెథడ్ కూడా చెప్తాను. ఎందుకు చెప్తామంటే మనకి ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. నాలెడ్జ్ నేను ముందే చెప్పాను, నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా చేసుకుని ఉంచుకోండి. మీకు ఎగ్జామ్ లో ఏ మెథడ్ అడిగితే ఆ మెథడ్ అడిగితే మెథడ్ చేయండి. లేదంటే మీరు డైరెక్ట్ మెథడ్ చేసేసుకున్నా మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. సో అర్థమైంది కదా ఈ మెథడ్. ఈ మెథడ్ లో మనం చేసిన ఎక్స్ట్రా ఏంటంటే జస్ట్ మనం డిఎక్స్ అనేది తీసుకున్నాం. దీని మీద డి తీసుకుని ఎక్స్ మైనస్ ఏ చేసి మనం ఆ వాల్యూస్ ని
సబ్స్టిట్యూట్ చేసాము. అర్థమైంది కదా? ఇప్పుడు నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్దాము, స్టెప్ డీవియేషన్ మెథడ్ లోకి వెళ్దాము. మీరు చేసుకునేటప్పుడు స్కిప్ చేసేసుకోకండి, ప్రతిదీ క్లియర్ గా అర్థమయ్యేలా చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ కి వెళ్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్ మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ అది ఉండదు, అంటే నాకు కొద్దిగా మా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఎందుకన్నా మంచి ఇది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మీకు ఒక ఐడియా వస్తుందని నేను తీసుకున్నాను. ఇది ఏం లేదు, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏంటంటే ఇండైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, కొద్దిగా ఎక్స్టెన్షన్ అంతే. ఇది కూడా మీరు ఈ మెథడ్ లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. సో అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి డాష్ బై ఎన్ ఇంటూ ఐ. ఇక్కడ ఐ అనొచ్చు, సి అనుకోవచ్చు, కానీ ఇక్కడ అంటే ఐ సి అంటే క్లాస్ ఇంటర్వల్స్ ఇండికేట్ చేస్తుంది. మీరు అది మనం ఇక్కడంటే మనం కంటిన్యూస్ సిరీస్ స్టెప్ డివిజన్ మెథడ్ ఎక్కువగా వాడతారు. ఈ రెండింటిలో స్టెప్ డివిజన్ మెథడ్ వాడరు, ఎక్కడ డిస్క్రీట్ సిరీస్ కానీ మాక్సిమం ఇండివిజువల్ సిరీస్ లో కానీ వీటిలో కూడా మనం చెయ్యొచ్చు, చేస్తే ఆన్సర్ వస్తుంది. అది అలాగే మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఎం అంటే మీకు అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్, ఏదన్నా మీకు రిప్రజెంట్ చేసేది ఏంటి అర్థమెటిక్ మీన్. ఏ అంటే ఎస్యూమ్డ్ మీన్, సిగ్మా డి అంటే ఏం చెప్పాను, డి అంటే ఎక్స్ మైనస్ సి, ఇచ్చిన వాల్యూస్ నుంచి మీరు ఊహించిన సగటు అది ఎస్యూమ్డ్ మీన్ సిగా వచ్చిన వాల్యూస్ డి అయితే, సిగ్మా డి అంటే ఏంటి, వాటన్నిటిని యాడ్ చేస్తే వచ్చింది సిగ్మా డి అవుతుంది. డి డాష్ అంటే ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ బై ఐ, అంటే మీరు కామన్ గా పోయే ఒక నెంబర్ తీసుకుంటాము, ఆ నెంబర్ తో డివైడ్ చేసే వచ్చిన వాల్యూస్ అన్నింటినీ మనం సిగ్మా చేస్తాం. ఇక్కడ ఐ అంటే మీరు ఏ వాల్యూని అయితే ఇక్కడ డిని డివైడ్ చేశారో ఆ వాల్యూని ఇక్కడ 5 వేసుకుంటే మీకు మొత్తం ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా మనం ఒకసారి ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంతకు ముందు మనం చేసిన ఎగ్జాంపులే మనకి స్టార్టింగ్ చెప్పాను కదా, మీకు డైరెక్ట్ మెథడ్ చేసిన, షార్ట్ కట్ మెథడ్ చేసిన, స్టెప్ డివియేషన్ మెథడ్ చేసిన మనకి సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పాను కదా. అది అవునో కదా, మనం ఆల్రెడీ 2 మెథడ్స్ తో చెక్ చేసాము, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం స్టెప్ డివియేషన్ మెథడ్ కూడా చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు తెలిసింది, ఇప్పటివరకు చూసాము. ఒక కంపెనీలో 10 ఎంప్లాయీస్ జీతం తీసుకుని యావరేజ్ శాలరీ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇంతకు ముందు 2 మెథడ్స్ ప్రకారం కూడా ద యావరేజ్ ఇన్కమ్ ఈజ్ ఎంత వచ్చింది, ద యావరేజ్ ఇన్కమ్ 1665 1665 రూపాయలు వచ్చింది కదా. ఇప్పుడు కూడా మళ్ళీ మనం చూద్దాం. మనకి స్టెప్ డివియేషన్ మెథడ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా డి డాష్ బై ఎన్ ఇంటూ ఐ. ఇందులో మనకి ఎక్స్ట్రా యాడ్ అయింది ఏమైనా ఉందంటే డి డాష్, ఇంకా చెప్పాలి డాష్ అన్నది మనకి యాడ్ అయింది, ఇంటూ ఐ ఒకటి యాడ్ అయింది. మీకు చెప్పాము మనకి ఇండివిజువల్ సిరీస్ కి ఎక్స్టెన్షన్ ఒక కాలము, షార్ట్ కట్ మెథడ్ ఎక్స్టెన్షన్ అయింది. షార్ట్ కట్ మెథడ్ మనకు ఒక కాలం ఏమవుతుంది యాడ్ అవుతే స్టెప్ డివియేషన్ మెథడ్ అవుతుంది. చూడండి, మీకు డైరెక్ట్ మనకి షార్ట్ కట్ మెథడ్ కి నేను ఇక్కడ వరకు చేసి దీనికి మనం సిగ్మా డి కింద వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఐ అనేది తీసుకుందాం. ఐ అని మనం తెలుగు సామాన్య కారణాంకం అంటాము. సో ఇక్కడ ఏంటంటే 60 మైనస్ 60 మైనస్ 80 గుర్తుపెట్టుకోండి. డి అంటే -60 -80 -150 బి. ఓకే, అర్థమైందా? ఈ వాల్యూస్ అన్నింటినీ మనం ఏమంటాము, డి అంటాం. మీరు ఎగ్జామ్ లో వేసేటప్పుడు డైరెక్ట్ గా వేసేసుకోండి. మీకు ఎక్స్ప్లెయిన్ ఇలా చేశానని మీరు అదంతా చేయనవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్ ఒకటి చేసి నెక్స్ట్ మీరు అన్ని చేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ -60 -80 -150 90 80 740 30 790 110 వీటన్నింటిలోకి కామన్ గా పోయే టేబుల్స్ ఏమన్నా ఉన్నాయో మీరు చూసుకోండి. కామన్ గా ఏ టేబుల్స్ పోతాయో చూడండి. అందులో సెకండ్ టేబుల్ మనకి పోతుంది, అంటే సెకండ్ టేబుల్ ఈ నెంబర్స్ అన్ని వస్తాయి. సెకండ్ టేబుల్ కి అర్థం ఏంటి, చివరిన 0 ఉన్న ఈవెన్ నెంబర్స్ ఉన్న మనకి సెకండ్ టేబుల్ అందులో ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ కూడా ఇందులో మీకు డివైడ్ చేస్తే మీకు 0 వచ్చేస్తుంది. అలా ఇంకో టేబుల్ ఏంటి, 10th టేబుల్ తీసుకున్నా మీకు ఆ టేబుల్లో మీకు వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏ టేబుల్ అయితే అన్నింటిలోకి కామన్ గా వెళ్ళిపోతుందో ఆ టేబుల్ ఆ వాల్యూని ఏమంటారు, ఇక్కడ మనం సామాన్య కారణం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి 5 తీసుకోవచ్చు, 10 తీసుకుంటారు, 2 తీసుకుంటారు, అదే విషయం మీ ఇష్ట ప్రకారం తీసుకోండి. నాకు ఏ తీసుకున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 తీసుకున్నా అనుకోండి, -60/10
2 వేస్తాడు. అప్పుడు ఏమవుతుంది -30 అవుతుంది. ఒకవేళ 5 తీసుకున్నాను అనుకోండి -60/5 ఎంత అవుతుంది 20 అవుతుంది. అలా లేకపోతే 10 తీసుకున్నారనుకోండి -60/10 6 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 10 తీసుకున్నారు అనుకోండి ఇక్కడ i ప్లేస్ లో ఏమయ్యాలి మీరు 10 వేస్తారు. ఒక 2 తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5. గుర్తుపెట్టుకోండి ఏ టేబుల్ అయితే కామన్ గా అన్నింటిలో కూడా వెళ్ళిపోతుందో మీరు ఆ నెంబర్ మాత్రమే తీసుకోవాలి. మీరు ఒకటేమో కొన్నేమో సెకండ్ టేబుల్ పోతుంది, కొన్నింట్లో థర్డ్ టేబుల్ పోతుంది. మేము ఏ విధంగా తీసుకుంటామంటే కాదు, సామాన్య వర్డ్ అంతా యూజ్ చేస్తాము. అన్నింట్లో కూడా ఒకే నెంబర్ మీకు వెళ్ళిపోవాలి, అదే ఆ టేబుల్లో ఉండాలి నెంబర్స్. ఇక్కడ నేను ఏంటంటే నాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి 10 తీసుకుంటున్నాను. -60/10 ఎంత -16 కదా -6. గుర్తుపెట్టుకోండి ఇక్కడ సింబల్స్ వేయడం మాత్రం మర్చిపోకండి. సింబల్స్ వేయడం మానేసారా మొత్తం పోతుంది. చూడండి డి డాష్ అంటే అర్థం ఏంటి అని చెప్పాను, స్మాల్ d/i. ఇక స్మాల్ డి వాల్యూ ఎంత -60 బై i ఎంత తీసుకున్నాం ఇక్కడ అన్నింటిలో కామన్ 10 కూడా పోతుంది కాబట్టి 10 తీసుకున్నా. 60/10 ఎంత -6. ఇప్పుడు -80/10 ఎంత -8. 10 8 80 కాబట్టి మళ్ళీ 150/10 -15. నెక్స్ట్ -90/10 -9. నెక్స్ట్ 0/10 0. నెక్స్ట్ 80/10 +8. నెక్స్ట్ -740/10 -74. నెక్స్ట్ -30/10 -3. -790/10 -79. 110/10 +11. గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఏమి లేదు, 10 తో బాగేస్తే చివరి 0 పోతుందంటే ఉండదు. సో మనకి ఇలా మైనస్ అన్ని ఇప్పుడు ఏం చేయాలి ఇంతకు ముందులాగే సిగ్మా డి డాష్. గుర్తుపెట్టుకోండి సిగ్మా డి డాష్ అంటే డి డాష్ వాల్యూస్ అన్నింటిని మనం చెయ్యాలి. అంటే ఇప్పుడు మైనస్ వాల్యూస్ అన్ని చేస్తాము, ప్లస్ వాల్యూస్ చేస్తాము. సేమ్ ఇందాకలాగే మైనస్ నుంచి ప్లస్ తీసేసి పెద్ద అని గుర్తేస్తాము. చూడండి నేను చేస్తాను. -6 కనిపించే జూమ్ చేసుకోండి. -6 కాబట్టి మైనస్ అన్ని చేద్దాం. 6 + 8 + 15 + 9 + నెక్స్ట్ 74 + 3 + 79 ఈక్వల్ టు ఎంత 194 -194. ఇప్పుడు ప్లస్ అన్ని చేయండి. ప్లస్ చేస్తే ఇక్కడ ఏముంది +8 + 11 ఈక్వల్ టు 19 + 19 అంతే. 8 + 11 19. ఓకే ఇప్పుడు 194 లోంచి 19 తీసేయండి. 175. ఏ 175 ఇది -175. గుర్తుపెట్టుకోండి ఏం చేశానంటే ముందు ఇక్కడ -60 -80 ఉంది కాబట్టి d/i కాబట్టి -60/i నేను 10 తీసుకున్నప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ మళ్ళీ సేమ్ ఇందాక మోడల్ లాగే మైనస్ అన్ని కలిపితే -194 వచ్చింది. కలిపి ప్లస్ చేస్తే +19. -194 నుంచి +19 గా వచ్చిన వాల్యూ 175. పెద్దదాని గుర్తు మైనస్ కాబట్టి మైనస్ వేసాను. ఓకే ఇప్పుడు రండి మన సిగ్మా డి డాష్ ఎంత వచ్చింది -175. i ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ తీసుకున్నాను. i ప్లేస్ లో 10 తీసుకున్నాను. 10. ఓకే i అంటే 10. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 1840 ప్లస్ సిగ్మా డి డాష్ అంటే -175/n అంటే ఎంత 10 × 10.
therefore x bar equal to 1840. ఈ 10 ఏమవుద్ది క్యాన్సిల్ అయిపోద్ది. 10 లో 1 టైం పోతుంది. ఈ 10 పై ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే న్యూమరేటర్ లో ఉన్నది డినామినేటర్ లో ఉన్నది సేమ్ నెంబర్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. 10 1 10 అని. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 175. 175 ఇంటూ 1 ఉందంటే 175. therefore x bar equal to 1840 minus 175 వచ్చిన ఆన్సర్ 1665. x bar equal to 1665. therefore the average income is 1665. అయిపోయింది ఆన్సర్. చూసారా, మనం ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది. గుర్తుంది కదా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫార్ములా ఏంటి, స్టెప్ డివిజన్ మెథడ్ కి am mod x bar equal to a plus sigma d dash by n into i. ఈ మనకి డాష్ అనేది యాడ్ అయింది, ఇంటూ ఐ అనేది చేర్చాము. సేమ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన మనకి సమ్ ఏంటంటే 1 to 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఇచ్చారు. మనకి ఇచ్చి యావరేజ్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయమన్నారు కదా. ఆ యావరేజ్ ఇన్కమ్ నేను ఇక్కడ ఇలా నోట్ చేశాను. మనకి ఇన్కమ్ ఏమనుకున్నాం, మనము ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, డి అంటే స్మాల్ డి అంటే అర్థం ఏంటి, ఎక్స్ మైనస్ ఏ అంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ నుంచి మీరు ఏదో ఒక వాల్యూని ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటారు. అంటే మీరు ఊహించిన సరిదిగా తీసుకుంటారు. అంటే 1840 అనేది మీరు యావరేజ్ అయి ఉంటుందని తీసుకుంటున్నారు, యావరేజ్ ఇన్కమ్. సో దాన్ని ఏం చేస్తున్నారు, మీరు తీసుకుంటున్న ఈ వాల్యూలోంచి 1780 లోంచి నేను 1840 తీసుకున్నాను కాబట్టి తీసేశాను. మళ్ళీ 1760 నుంచి 1840 తీస్తే 80 వచ్చింది. ఏ 80 వచ్చింది, -80 వచ్చింది. ఎందుకు, చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేసి పెద్ద దాని గుర్తు తెయ్యాలి. ఇక్కడ పెద్దది ఏంటి మైనస్ కాబట్టి మైనస్ సింబల్ వేసాను, గుర్తు చేసుకోండి. -80 వేసాను. నెక్స్ట్ అలాగే మనం 1/1 ఏం చేశాను, ఇవి ఎక్స్, ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ కాబట్టి ఇది ఏ కాబట్టి ఎక్స్ లోంచి ఏ వాల్యూ తీసాను. తీగా మీకు వచ్చిన వాల్యూస్ ఇవి. ఇంతకు ముందు అనుకుని ఇక్కడ సిగ్మా డి చేసేసాను. కానీ స్టెప్ డివియేషన్ మెథడ్కి ఏంటి, సిగ్మా డి డాష్ కాబట్టి డి డాష్ అంటే ఎక్స్ మైనస్ ఏ బై ఐ. ఐ అంటే చెప్పాను మీకు వచ్చిన డి వాల్యూస్ లో అన్నింటిలోనే కామన్ గా ఒక వాల్యూ మనకి పోతుంది. ఆ వాల్యూ ఏదైనా మీరు ఎన్ని టేబుల్స్ లో ఉంటే ఆ టేబుల్ ఏదో ఒక నచ్చింది తీసుకోవచ్చు. మీ పెద్ద వాల్యూ తీసుకుంటే ఏంటంటే లాభం సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 అంటే 2 into 30 వస్తుంది. అదే 10 తీసుకున్నాం కాబట్టి -6 తో సింపుల్ గా వస్తుంది కాబట్టి 10 తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి డి సిగ్మా డి అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా డి డాష్ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం డి డాష్ క్యాల్కులేట్ చేస్తున్నాం. డి డాష్ అంటే ఏంటి, డి బై ఐ. డి వాల్యూస్ మనకు తెలుసు, -60 -80 -150 -90 0 80 -740 -30 -790 +110. ఇప్పుడు వీటిలో కామన్ గా పోయి 2 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 5 10. నాకు 10 ఈజీగా ఉంటుంది కాబట్టి నేను 10 తీసుకుంటే 10 తో డివైడ్ చేస్తే 16 60 కాబట్టి -6. మళ్ళీ 10 8 8 -15. నెక్స్ట్ 9 10 9 90 9 0. మళ్ళీ ఇక్కడ వేసాను చూడండి, 80/10 88 -740/10 -74 -30/10 -3 -790/10 -79 110/10 +11. గుర్తుపెట్టుకోండి, +11. సో ఇలా చేయగా మనకు వచ్చిన క్యాల్కులేట్ చేస్తే మైనస్ వాల్యూస్ అన్ని కలిపితే -194 వచ్చింది, ప్లస్ వాల్యూస్ అన్ని కలిపితే +19 వచ్చింది. మైనస్ అని ప్లస్ చేస్తే వచ్చిన వాల్యూ మనకి ఎంత, -175. సిగ్మా డి డాష్ వాల్యూ ఎంత వచ్చింది, -175. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏ వాల్యూ తెలుసు, 1840, ఎన్ వాల్యూ 10, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకి ఎన్ని ఇచ్చారు, 10 ఇచ్చారు. ఇదిగోండి 10. నెక్స్ట్ సిగ్మా డి డాష్ వాల్యూ ఎంత వచ్చింది, -175. ఐ అంటే మీరు ఏ నెంబర్ తో అయితే డివైడ్ చేశారో ఆ నెంబర్ వెయ్యాలి. ఇక్కడ
మేము ఇక్కడ 2 తో డివైడ్ చేసి ఇక్కడేమో 10 వేస్తాను, ఇక్కడ 5 తో డివైడ్ చేసి ఇక్కడ 10 వేస్తానంటే కాదు. మనం ఏ నెంబర్ తో అయితే డివైడ్ చేస్తామో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ మనం వేసి తీరాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న తప్పులతో మొత్తం సమ్ పోతుంది, అందుకు నా భయం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏఎంఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి డాష్ బై ఎన్ ఇంటూ ఐ, ఇది మన ఫార్ములా కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ వాల్యూ 1840 ప్లస్ సిగ్మా డి డాష్ వాల్యూ -175 బై ఎన్ అంటే 10 ఇంటూ ఐ అంటే 10. ఇప్పుడు 1840 మనకి ఈ 10 ఏముంది, క్యాన్సిల్ అయిపోయింది. ఈ ప్లస్ ఇంటూ మైనస్ -175. అప్పుడు 1840 -175 ఎంత, ఈగా మీరు 1665. ఏంటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ మనకి పెద్దదాని గుర్తు ప్లస్ కాబట్టి. దేర్ఫోర్ ద యావరేజ్ ఇన్కమ్ ఈజ్ మనకి 1665. అర్థమైందా, 1665. ఈ విధంగా మనం ఏ తీసుకున్నా కూడా హ్యాపీగా మనకి ఒకే ఆన్సర్ వచ్చి తీరాలనే కానీ వస్తుంది అంతే. మీరు ఇంకోటి ఎస్యూమ్డ్ మీద మీరు ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. ఈ 10 మెంబర్స్ లో మీరు ఏది తీసుకుంటే ఆ నెంబర్ మీరు వేస్తారు. ఇక్కడ ఎస్యూమ్డ్ మీద ఏమో మీరు తీసుకున్న ఏ ఎస్యూమ్డ్ తీసుకున్నా ఆ ఎస్యూమ్డ్ మీద వేస్తారు. అవి మీరు ఏది తీసుకుంటే కామన్ గా నెంబర్ అది ఇక్కడ వేసి చేసుకుంటే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఇది అర్థమెటిక్ మీన్ లో ఇండివిజువల్ సిరీస్ మనం డిస్కస్ చేస్తాం. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటంటే ఇండివిజువల్ గా నెంబర్స్ ఉంటాయి, అర్థమైంది కదా. ఈ నెంబర్స్ లో మనం ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ చెప్పుకున్నాము, తర్వాత ఇండైరెక్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ చెప్పుకున్నాము, థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్ చెప్పుకున్నాము. ఇండివిజువల్ సిరీస్ అంటే మనం రిపీటెడ్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఇందులో ఫ్రీక్వెన్సీ ఉండదు. సో ఇండివిజువల్ నెంబర్స్ లో డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. అంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ అన్నిటిని టోటల్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని మనము ఎక్స్ బార్ గా తీసుకుంటాం. ఇది ఎందులోని డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డి బై ఎన్. అంటే ఇచ్చిన వాల్యూస్ మనకి ఇచ్చిన వాల్యూ ఇన్కమ్ అయితే ఇన్కమ్, సేల్స్ అవన్నీ మీకు ఏదైతే అది ఎక్స్ అనుకుని ఆ వాల్యూస్ ఒక దాన్ని అడ్జస్ట్మెంట్ గా తీసుకుని ఎక్స్ మైనస్ చేసి ఆ దాన్ని టోటల్ గా సిగ్మా డి గా తీసుకుని మీరు ఆ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే వాల్యూ అర్థమెటిక్ మీన్ అవుతుంది. స్టెప్ డీవియేషన్ మెథడ్ వచ్చేసరికి ఏమవుతుంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏ ప్లస్ సిగ్మా డి డాష్ బై ఎన్ ఇంటూ ఐ. ఓకే, సిగ్మా డి డాష్ అంటే ఏంటంటే మనకు వచ్చిన విచలనాలు ఆ డీవియేషన్స్ ఉన్నాయి కదా, స్మాల్ డి అంటే డీవియేషన్స్. ఈ డీవియేషన్స్ ఈక్వల్ టు అంటే ఎక్స్ మైనస్ ఏ బై ఐ. మీరు ఏ నెంబర్ తో కామన్ గా ఆ టేబుల్ పోతుందో ఆ నెంబర్ అయితే తీసుకుంటారో ఆ నెంబర్ మనం ఐ అంటాము. సో డి ఎక్స్ మైనస్ ఏ బై ఐ చేసి ఇంటూ మళ్ళీ ఐ చేసి మనం మొత్తం డివైడ్ చేసుకుంటే మొత్తం మనకు ఒక వాల్యూ వచ్చింది. ఈ విధంగా మనం ఈ 3 మెథడ్స్ మనం యూజ్ చేసి ఇండివిజువల్ సిరీస్ లో అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం నేర్చుకున్నాం ఈ రోజు, అవునా కదా. సో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే అర్థమెటిక్ మీన్ ఇస్ మీకు బేస్. స్టాటిస్టిక్స్ టెక్నిక్స్ అన్నింటికి కూడా ఈ అర్థమెటిక్ మీన్ అర్థమవుతేనే మిగతావన్నీ అర్థమవుతాయి. అలాగే ఎగ్జామ్ లో కూడా మనకి ఎక్కువగా అడుగుతారు అర్థమెటిక్ మీన్. సో మీకు ఎక్కడితో అర్థమైందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను ఈ క్లాస్ ఇంతటితో కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.